రెండవ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో 6వ వచనం చదువుతున్నది గమనించండి. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకుల మగుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింప చేయును. వాటి సత్యలో ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా దేవ, మీ వందనాలు చెల్లిస్తున్నాము. మరియు కుమారు మీ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించి మీ కృప చేతనే నిలబెట్టి కనికరించి వాడుకోమని క్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామములోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుచున్నాము మా తండ్రి. ఆమేన్. మనం చదివినటువంటి వాక్య భాగంలో అపొస్తలుడైనటువంటి పౌలు ఆయన చెబుతున్నటువంటి మాట మనము ఈ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మేము అక్షరమునకు సేవకులము కాదు కానీ ఆత్మకి మేము సేవకులము అనేటువంటి మాట. అక్షరము మనిషిని చంపుతుంది కానీ ఆత్మ జీవింపచేస్తుంది అని మనం చూస్తూ ఉన్నాం. ఒక ఆత్మీయ నాయకులుగా ఆత్మ సంబంధమైన వ్యవస్థను నడిపించేటువంటి సేవకులుగా ఉన్నటువంటి మనము ఏ విధంగా పరిచర్య చేయవలనో అపొస్తలుడైనటువంటి పౌలు తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధన కాలములో దేవుని పక్షంగా సేవ చేసినటువంటి సేవకులను మనం చూస్తాము. అలాగే క్రొత్త నిబంధనలో దేవుని సేవ చేసిన సేవకుల్ని కూడా మనము చూస్తాము. పాత నిబంధనలో సేవ చేసినటువంటి సేవకుల్లో కొంత విచిత్రమైనటువంటి సంగతి ఏంటంటే వారి లోపల కొన్ని బలహీనతలు ఉన్నా కూడా దేవుడు వారిని వాడుకున్నాడు. ఉదాహరణకు సంసోను ఆయన పాపములో జీవిస్తున్నప్పుడు కూడా ఆయన ఇశ్రాయేలును ఆయన ఫిలిస్తీన్ల బారి నుంచి విడిపించినటువంటి సంగతి మనం చూస్తాం. ఆయన తల వెంట్రుకలు కొరిగే వరకు కూడా దేవుని ఆత్మ ఆయన ఎడబాసిందా, ఎడబాయలేదా? ఎప్పటి వరకు? తల వెంట్రుకలు కొరిగిన తర్వాతనే ఆత్మ ఆయన ఎడబాసింది. కానీ ఆయన పాపములో ఆయన బలహీనుడుగా ఉన్నా కూడా ఆయన్ని ఎడబాయలేదు. ఆయన ద్వారా పని జరిగించుకున్నాడు. దావీదుకి ఎంతమంది భార్యలు? ఎంతమంది అండి? చెప్పండి, ఏదో సంఖ్య. 8 మంది భార్యలు కదా. 8 మంది భార్యలు ఉన్న ఆయనతోటి ఎంత అద్భుతమైన కీర్తనలు బయటకు వచ్చినాయి. ఆలోచన చేయండి మీరు. దేవుడు వాడుకున్నాడా లేదా కదా? ఆ అజ్ఞాన కాలములను అర్థమైందండి. జాక్బునెన్ అనేటువంటి గొప్ప దైవజనుడు అంటాడు, పాత నిబంధనలో ఉన్న భక్తులు వారంతా కేజీ స్టాండర్డ్ భక్తులు అంటాడు. కేజీ స్టాండర్డ్ తెలుసు కదా, కిండర్గార్టెన్ అంటే ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ కదా. కానీ కొత్త నిబంధన పాత నిబంధన కంటే చాలా గొప్పది. వారు దేవుని ప్రజలకు అక్షరముతో సేవ చేశారు. క్రొత్త నిబంధన సేవకుడు
తన జీవితముతో, తనలో ఉన్న జీవముతో సేవ చేస్తాడు. వారికి మనకు ఉన్నటువంటి తేడా. కనుక నూతన నిబంధనలో పరిచర్య పూర్తిగా భిన్నమైనటువంటి పరిచర్య. పాత నిబంధనతో మనము చూసినప్పుడు చాలా భిన్నమైనటువంటి పరిచర్య. ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది జీవితముతో చేసే పరిచర్య. ఇది మాటలతో చేసే పరిచర్య కాదు. ఇన్ఫర్మేషన్తో చేసే పరిచర్య కాదు. మన మేధస్సుతో చేసే పరిచర్య కాదు. పాత నిబంధనలో సేవకులు దేవుడు వాళ్ళకి ఏది చెబితే అది వారు చేసేవారు, చెప్పేవారు, అంతే. దేవుడు వారికి ఏది చెబితే అది ప్రజలకు వారు చెప్పేవారు. అంటే ఎట్లా అంటే, ఒక కుళాయి ఉందనుకోండి, వేరే వాళ్ళ కుళాయి, అందులో నీళ్లు తీసి అలాగా పక్కన వేయండి అంటే ఒక మగ్గు తీసుకొని అందులోంచి నీళ్లు తీసి అది పక్కన పడేసినట్లుగా. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. అవి వేరే వాళ్ళ నీళ్ళు కాదు, మనలో నుంచి ఆ నీరు బయటికి రావాలి, వారికి మనము అందించాలి. పాత నిబంధన సేవకుడికి క్రొత్త నిబంధన సేవకునికి చాలా తేడా ఉంది. క్రొత్త నిబంధన సేవకుడు జీవితంతో, తన బ్రతుకుతో దేవుని ప్రజలకు సేవ చేస్తే, పాత నిబంధన సేవకులు అక్షరంతో వారు సేవ చేశారు. సో కనుక మనము ఈ దినాల్లో దేవుని సంఘాలు, నేను ఎక్కువసేపు చెప్పాను, ఇది చాలా పెద్ద మెసేజ్, కానీ నేను గురించి చెప్తాను. దేవుని సంఘాల్లో ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ కానీ అంతటా విశ్వాసుల యొక్క స్టాండర్డ్ అనేటువంటిది మనము చూస్తూ ఉంటుంటే ప్రతి సేవకునికి చాలా దుఃఖకరమైనటువంటి అనుభవమే ఉంటా ఉంది. ఒకవేళ 100 మంది సంఘం ఉంటే నువ్వు ఎంతమందిని బట్టి నువ్వు సంతోషంగా ఉన్నావు అని సేవకుని అడిగితే, తృప్తిగా గుండె మీద చేసుకొని నేను పరిచర్య చేస్తున్నటువంటి ఈ 60 మంది 70 మంది అందరినీ బట్టి నేను తృప్తిగా ఉన్నానని చెప్పగలిగిన సేవకుడు ఎక్కడ కూడా కనిపించాడు. ఒక సేవకుడు అంటాడు, ఏమి సంఘం అండి మా సంఘము, ఏమి సంఘము మా సంఘం, ఇలాంటి మూర్ఖులైనటువంటి వాళ్ళు నేను ఎక్కడా చూడలేదు. ఇంకో దైవజనుడు అంటున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి పిచ్చి చెట్లకు నీళ్లు పోసినట్టుగా అవుతుందండి నా పనంతా అంటున్నాడు. పిచ్చి చెట్లకు నీళ్లు పోస్తున్నానా నేను? అసలు ఏంటి, ఎవడిలో ఏ మార్పు లేదు, ఏ సమర్పణ లేదు, ఎవడికి నచ్చినట్టుగా వాడు బ్రతుకుతూ ఉన్నాడు, ఒక్కడు కూడా మాట వినేటువంటి వాడు లేడు, పిచ్చి చెట్లకు నీళ్లు పోసినట్టుగా అయిపోతూ ఉంది పరిచర్య. భక్తులుగా ఆదివారం నాడు మందిరానికి వస్తూ ఉన్నారు, కానీ ఆదివారం మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అన్యుల కంటే కూడా చాలా దారుణంగా బతుకుతూ ఉన్నారు. వాళ్ళ ఆచారాలు చూసినప్పుడు, వాళ్ళ క్రియలు చూసినప్పుడు, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళ పిల్లల జీవితాలు చూసినప్పుడు నిజంగా ఎంతో దుఃఖకరంగా, ఇంకా దేవుని నమ్ముకున్నారు పైకి అని దేవునికి అవమానం తెచ్చే రకంగా ఈ రోజున చాలామంది సంఘాల్లో ఉంటా ఉన్నారు. ఎందుకు ఇలాంటి లోపభూయిష్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది అని అంటే, ఖచ్చితంగా ఒక మాట, ఆ నింద దాన్ని క్లెయిమ్ చేసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా సేవకులుగా మనమే ఖచ్చితంగా సేవ చేసుకోవాల్సింది మనమే. సామెత అంటారు కదండి, యథా రాజ తదా ప్రజ, యథా రాజ తదా ప్రజ. ఏ సంఘమైనా నీ ఆత్మీయ అంతస్తు కంటే ఎక్కువ అంతస్తులోనికి ఎప్పుడు ఏ సంఘం వెళ్ళదు. నీ స్టాండర్డ్, నీ ఆధ్యాత్మిక అంతస్తు ఏ స్థాయిలో ఉంటుందో, నీవు నేను పరిచయం చేసే సంఘం యొక్క ఆధ్యాత్మిక అంతస్తు అంతే ఉంటుంది తప్ప నిన్ను దాటుకొని ఎప్పుడు కూడా వెళ్ళదు, నన్ను దాటుకొని ఎప్పుడు కూడా వెళ్ళదు. ఎక్కడో ఎవరో ఒక్కరు నాయకుడు సరిగ్గా లేకపోయినా అలాగ పక్కగా విని బాగుపడే వాళ్ళు, వేళ్ల మీద లెక్క పెట్టేటువంటి వాళ్ళు ఎక్కడో ఉండొచ్చేమో, కానీ
ఎక్కువగా మన జీవితము వాళ్ళని ప్రభావితం చేసినంతగా ఇంకా ఏది కూడా ప్రభావితం చేయదని మీకు మనం చేస్తా ఉన్నాం. మనం వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదు దేవుని సేవకులారా. వాళ్ళకు మనము వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా మనం బోధించవచ్చు, వాక్యాన్ని మనం ధ్యానం చేసి బోధించవచ్చు, వాక్యాన్ని మనం కంఠస్థం చేసి మనం బోధించవచ్చు. కానీ ఆ నిజమైన ఆ వాక్య ప్రత్యక్షత మనలో వారు చూడకపోతే వారు ఎన్నటికీ దేవుణ్ణి సంతోష పెట్టేటువంటి ప్రజలుగా వారు ఎప్పటికీ మారలేరు. క్రొత్త నిబంధన సేవకులమైనటువంటి మనము మన మేధస్సుతో దేవుని పరిచర్య చేద్దాము అని మనం పోతే మనం ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. మన జీవితంతో, మన మాదిరి గల బ్రతుకుతో వారికి పరిచర్య మనం చేస్తే ఖచ్చితంగా మనం పరిచర్యలో అద్భుతమైన దేవుడు సాధించి లేదా దేవుడు అనుకున్నటువంటి విజయాల్ని మనం చూడగలుగుతాం. దైవజనులు ప్రకాష్ అయ్య గారు అంటారు, ఓ సేవకుడా, నువ్వు బాగా బ్రతుకు, నిన్ను దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. ఓ సేవకుడా, నువ్వు బాగా బ్రతుకు, నిన్ను దేవుడు ఎలాగైనా వాడుకుంటాడు. ఇంకొక దైవజనుడు అన్నాడు, ఒక సేవకుడు తన వ్యక్తిగత జీవితంలో జాగ్రత్తగా మాదిరికరంగా కాపాడుకున్నట్లయితే పరిచర్యలో 50% విజయం సాధించినట్టే అన్నాడు. మన వ్యక్తిగత జీవితము సంఘానికి ఒక మాదిరిగా ఉన్నట్లయితే మన మాట కానీ, మన ప్రవర్తన కానీ, మన చూపు కానీ, మనం వారితో వ్యవహరిస్తున్న తీరు కానీ, ఇందులో మనము వేలెత్తి చూపించడానికి అవకాశము లేనట్లుగా ఒకవేళ మనం బ్రతికితే పరిచర్యలో 50% విజయం సాధించినట్లే. కనుక క్రొత్త నిబంధన పరిచారకులుగా ఉన్నటువంటి మనము మన జీవితముతో మనం సేవ చేయకుండా అక్షరముతో మనము సేవ చేసిన వారమైతే మన సంఘాలు దేవుడు ఆశించినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా అవి ఎప్పుడు కూడా ఉండవు. ఒకవేళ మనము గర్వాంధులమైన సేవకులమైతే మన నుంచి వచ్చే ప్రొడక్ట్స్ కూడా గర్వాంధులైనటువంటి విశ్వాసులే తయారవుతారు. అహంకారులమైన సేవకులమైతే మన ద్వారా వచ్చేటువంటి ఆ ప్రొడక్ట్స్ ఏవైతున్నాయో, తయారవుతున్నటువంటి ఏవైతున్నాయో ఖచ్చితంగా గర్వాంధులైనటువంటి వారే బయటకు వస్తారు. ఒకవేళ నీవు దీనుడవై, పరిచారకుడవై, తగ్గించుకొని బ్రతికే సేవకుడవైతే నీ ద్వారా బయటకు వచ్చే వాళ్ళు కూడా దీనులుగానే, తగ్గించుకొని పరిచర్య చేసేవారుగానే తయారవుతారు. నీవు నీ శత్రువుల ఎడుల నీవు అన్యజనులు బిహేవ్ చేసినట్లుగా, ప్రవర్తించినట్లుగా నువ్వు ప్రవర్తించడం నీ సంఘము, నా సంఘము చూస్తే వారు కూడా తమ శత్రువులతో అదే విధంగా స్పందిస్తారు. 100%. ఈ రోజున మన సంఘములను ఒకవేళ మనం వాక్యం చెబుతున్నటువంటి విశ్వాసులను వారి జీవితాలు ఒకవేళ మనకు దుఃఖకరంగా ఉంటే అది మన వైపు ఒకసారి మనం చూసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ప్రతి దైవజనుడు దేవుని యొక్క వాక్య ప్రత్యక్షతను పొందుకున్నవాడుగా, మన వాక్యాన్ని అర్థం చేసుకోవడం వేరు, వాక్యాన్ని ధ్యానించడం వేరు, వాక్య సారాంశాన్ని ఎదగడం వేరు, కానీ వాక్య ప్రత్యక్షత కలిగి బ్రతకడం వేరు. మీకు చిన్న ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తారు. అపొస్తలుడైనటువంటి పౌలు, ఆయన క్రొత్త నిబంధన సేవకుడిగా ఆయన మారక ముందు ఆయన గమలీయేలు పాదముల దగ్గర ఎన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేశాడు? దరిదాపుగా 3 సంవత్సరాలు ఆయన గమలీయేలు పాదముల దగ్గర ట్రైనింగ్ చేశాడు. గమలీయేలు చాలా భక్తి కలిగినటువంటి వాడు. దమస్కు మార్గములో అపొస్తలుడైనటువంటి పౌలును దేవుడు పట్టుకున్న తర్వాత, అననీయ ద్వారా సేవకుడిగా అభిషేకించిన తర్వాత, అప్పటికే అపొస్తలుడైన పౌలు ఎవరైనా పరిసేయుడు కదా, ఆయన పరిసేయుడు కదా, ధర్మశాస్త్రమును ఎరిగినవాడు కదా, అనగా దేవుని వాక్యము తెలిసిన వాడే కదా. మరి దేవుడు ఈ దమస్కు మార్గములో పౌలును
తన సేవకుడుగా పట్టుకున్న తర్వాత డైరెక్ట్గా అతన్ని తన పరిచర్యలో దేవుడు వాడుకోలేదు. ఆ అరేబియా ఎడారిలో ఎన్ని సంవత్సరాలు ఉంచాడు దేవుడు ఆయన? వల్ల 3 సంవత్సరాలు అరేబియా ఎడారిలో ఆయన దేవునితో సమయాన్ని అక్కడ కలిగింది వాక్య ప్రత్యక్షత పౌలుకు. అక్కడ కలిగింది ఆ వాక్య ప్రత్యక్షత వల్లనే ఒకప్పుడు పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను కదా, హంతకుడను, అలాంటి వాడను ఒకప్పుడు. కానీ అదే పౌలు అంటాడు, ఇప్పుడు ద్వేషింపబడి ప్రేమించుచున్నాము. అర్థమైందండి? ద్వేషింపబడి ప్రేమిస్తున్నాము, బాధింపబడి ఓర్చుకుంటున్నాము, సహిస్తున్నాము, భరిస్తున్నాము, ఎవరికి కీడుకు మళ్ళా కీడు చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్? అర్థమైందండి? అదే వాక్య ప్రత్యక్షత. ఎప్పుడైతే ఈ వాక్య ప్రత్యక్షత అనేది మన బ్రతుకులో వస్తుందో అది మన జీవితంలో ఉన్న ప్రతి కోణాన్ని ప్రభావితం చేస్తుంది. డబ్బు విషయంలో మన వ్యవహారం మారిపోతుంది. మన శత్రువుల పట్ల మనం వ్యవహరించేటువంటి వ్యవహారం మారిపోతుంది. పాపము ఎడల అందరూ స్పందించినట్లుగా నీవు స్పందించే తీరు చాలా డిఫరెంట్గా ఉంటుంది. కనుక క్రొత్త నిబంధన సేవకుడు వాక్య ప్రత్యక్షత పొందుకున్న వాడుగా ఉండాలి. సంఘానికి తన జీవితంతో సేవ చేయాలి, తన మేధస్సుతో కాదు. అది మనందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. కనుక ఈ దేవుని యొక్క వాక్యంలో మనం కొన్ని సంగతులు చూసినప్పుడు 119వ కీర్తనలో 105వ వాక్యాన్ని మనం గమనిస్తే ఒక మాట ఉంది కదండి. చూడండి, 119వ కీర్తనలో 105 చదవండి. 105 నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అంటే పాత నిబంధనలో వాక్యమే వెలుగు. అర్థమైందా? వాక్యమే వెలుగు. ఇప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి. యోహాను సువార్త 8:12లో మనం చూస్తూ ఉన్నాము. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు. ఆ వాక్యమే అనగా ఆ పాత నిబంధనలో ఉన్న ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు దేవుణ్ణి, యేసు ప్రభువుని తన మాదిరి గల జీవితము ద్వారా ఆయన వెలుగును దేవుడు మనకు చూపించాడు. తన మాదిరి గల జీవితము ద్వారా ఆ వెలుగు మన ముందుకు వచ్చింది. కానీ ప్రభు, ఇదిగో నేను వెడలిపోతున్నాను, వెలుగుగా ఉన్న నేను వెడలిపోతున్నాను, ఈ లోకమునకు వెలుగును నేను, నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకట్లో నడవకుండా వెలుగులో నడుస్తాడని చెప్పిన ప్రభు, నేను వెళ్ళిపోతున్నాను, అయితే వెలుగుగా ఉన్న నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు లోకమునకు వెలుగు ఎవరు? మీరు లోకమునకు ఏమై ఉన్నారు? వెలుగై. ఇప్పుడు ఆ వెలుగు నేను తీసుకున్నటువంటి ఆ బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను. కనుక ఇప్పుడు లోకానికి వెలుగును చూపించే బాధ్యత, లోకానికి జీవాన్ని చూపించే బాధ్యత, లోకమునకు జీవితమును చూపించే బాధ్యత దేవుడు అది మన మీదే పెట్టాడు. సేవకులారా, అది మన మీదే పెట్టాడు. 100% మన మీదే పెట్టాడు. కనుక ఇది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవాలి. ఒక సంఘము ఖచ్చితంగా తన నాయకుని వలె ఉంటుంది అనే విషయాన్ని మనం అది ఆలోచన చేయాలి. కనుక బహు జాగ్రత్తగా సంఘము ఎదుట మన మాదిరి కలిగిన జీవితాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించేటట్లుగా మనం జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనము 7 సంఘాలకు, మీరు గమనించండి, 7 సంఘాలకు ఆయన ఉత్తరాలు రాస్తాడు కదా.
ఇవి క్రొత్త నిబంధన సంఘాలు. ఈ 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ఇవన్నీ కూడా ఎవరికి రాశాడు అని అంటే మనం చూస్తాం కదా, ఎఫెసులో ఉన్న 2వ అధ్యాయం 1వ వచనంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయి. దూతకు ఎందుకు రాయాలి? ఎవరి దూత? ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము అన్నాడు. తర్వాత క్రింద ఏమన్నాడు? 7వ వచనం చదవండి. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట. ఇది దూతకు చెబుతున్నాడు, ఇది సంఘానికి చెబుతున్నాడు. ఎవరి దూత? ఆ సంఘాన్ని నడిపేటువంటి పెద్ద, ఆ సంఘాన్ని నడిపేటువంటి సేవకుడు. అర్థమైందండి? సంఘపు దూతకి ఇలాగ రాయము, సంఘ పెద్దకి ఇలాగ రాయము. ఓ పెద్ద, నీ కొన్ని పనులు బాగా ఉన్నాయి, కానీ ఒక నేరం నీ మీద నేను మోపాల్సి వస్తుంది. నువ్వు మొదట నన్ను ప్రేమించినట్లుగా ఇప్పుడు నువ్వు ప్రేమించడం లేదు. ఓ సంఘ పెద్ద, ఓ సేవకుడా, ఎఫెసు సంఘాన్ని చూస్తున్నటువంటి ఓ సేవకుడా, నువ్వు మొదట ప్రేమించినట్టుగా నువ్వు నన్ను ప్రేమించడం లేదు. ఆ మొదట ప్రేమ అనేది, అందుకోసమే నీ సంఘము కూడా నీలాగే తయారైంది. వారు కూడా తమ మొదటి ప్రేమను వాళ్ళు కూడా మర్చిపోయినారు. నువ్వు మొదటి ప్రేమ నువ్వు పోగొట్టుకున్నావు. ఇప్పుడు నిన్ను చూసిన సంఘము, నిన్ను అనుసరిస్తున్న సంఘము, వారు కూడా నీలాగే తయారై ఆ మొదటి ప్రేమను వారు కూడా దూరం చేసుకున్నారు. కనుక మారు మనస్సు పొందు. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక నీవు నేను ఎలాగ ఉంటామో ఖచ్చితంగా ప్రియ దేవుని సేవకులారా, మన జీవిత ప్రభావము ఆ సంఘం మీద ఉంటుందనే సంగతి ఎప్పుడు మర్చిపోద్దని మీకు మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 2వ సంఘము గురించి మనం చూస్తే, స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము. మొదటివాడు కడపటివాడు అయిన మృతుడే మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా, ఈ శ్రమ దరిద్రత ఎరుగు నువ్వు ధనవంతుడివే. ఇక్కడ స్ఫురణలో ఉన్న సేవకునికి రాస్తూ ఆయన మీద ఏ నింద దేవుడు వేయలేదు. ఆ సంఘము గురించి కూడా చెబుతున్నాడు. వారు ఏ విధముగా దేవుని కొరకు బ్రతుకుతా ఉన్నారు. కారణం ఏంటంటే, ఆ సేవకుడు దేవుని కొరకు బ్రతికిన వాడుగా ఉంటే ఆయన చూస్తున్న స్ఫురణ సంఘము కూడా ఆయనలాగే బ్రతుకుతున్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అలాగే పెర్గమ సంఘము గురించి మాట్లాడుతూ అదే అంటాడు, అదే వాడిగల 2 ఖడ్గము చెప్పు సంగతులు ఏవనగా, నీవు సాతాను సింహాసన స్థలములో కాపురమును ఎరుగుదును, మరియు సాతాను కాపున స్థలములో నా యందు విశ్వాసి వెండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములో నీవు నా నామం గట్టిగా చేపట్టి నా యందు విశ్వాసమును విసర్జింపలేదని ఎరుగుదును. ఆయనను నీ మీద కొన్ని తప్పిదములు నేను మోపవలసి ఉన్నాను. ఈ సేవకుని మీద కూడా తప్పిదములు మోపుతున్నాడు. మొత్తం ఈ 7 సంఘాలలో ఒక 2 సంఘాలను మినహాయించి మిగతా 5 సంఘ సేవకుల మీద, ఆ సంఘ పెద్దల మీద దేవుడు తప్పులు మోపాడు. ఒక రకంగా సార్దీ సంఘపు దూతకైతే ఇంకా చాలా దారుణంగా ఒక మాట అన్నాడు. ఏమన్నాడండి? జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది, కానీ ఓ పెద్ద, నువ్వు ఆల్రెడీ ఎప్పుడో చచ్చిపోయావు నా దృష్టిలో. ఇది చాలా బాధాకరమైన విషయం. జీవిస్తున్నావన్న పేరే నీకున్నది, కానీ నువ్వు ఒక సేవకుడుగా బతుకుతున్నావనే పేరు మాత్రమే నీకున్నది, కానీ నా దృష్టిలో నువ్వు సేవకుడిగా ఎప్పుడో చచ్చిపోయావు. ఎందుకంటే నీ మాట, నీ ప్రవర్తన, నీ జీవితము అది సేవకుని వలె లేదు. కానీ ఓ సార్దీస్ సంఘాన్ని చూస్తున్న ఓ సేవకుడా, ఓ పెద్ద, నువ్వెలాగా పేరుకు మాత్రమే బ్రతికి నువ్వు చచ్చిపోయిన స్థితిలో ఉన్నావో, నిన్ను ఆధారం చేసుకొని నిన్ను చూస్తున్న సంఘము కూడా అట్లనే తయారైపోయింది. ఎంత దుఃఖకరమైనటువంటి అనుభవం అండి, ఎంత బాధాకరమైనటువంటి అనుభవమో ఒకసారి ఆలోచన చేయాలని మీకు మనం చేస్తా ఉన్నాం. ఒక ఫిలదెల్ఫియా సంఘము గురించి మాట్లాడుతూ వాళ్ళు అప్రిషియేట్ చేస్తాడు అక్కడ ఉన్నటువంటి ఆయన.
మిగతా ఇంకా ఏ సంఘపు దూతను కూడా ఆయన మెచ్చుకునే పరిస్థితి మనకు కనిపించదు. ఇంకా దారుణమైన సంగతి ఏంటంటే, ఆ లవొదికయ సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్ద గురించి మాట్లాడుతూ అంటాడు, నీ క్రియలు నేను ఎరుగుదును, నీవు చల్లగానైనా వెచ్చగానే లేవు, నీవు చల్లగానే వెచ్చగానే ఉంటే మేలు, నువ్వు వెచ్చగానైనా చల్లగానే ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఇంకా అంటున్నాడు, ఓ పెద్ద, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినవాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు అన్నాను ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకుంటున్నావు. ఈ రోజున సేవకులు కొన్ని సంఘాల్లో ఆయా ప్రాంతాల్లో మీరని చెప్పడం లేదు, కానీ అలాగే ఉన్నారు. దేవుని దృష్టిలో వారి స్థితి, వారి ఆధ్యాత్మిక అంతస్తు ఏమాత్రము లేదు, కానీ వారికి ఉన్నటువంటి అనుభవాలను బట్టి, వారికి ఉన్నటువంటి స్థితిగతులను బట్టి వారు నేను గొప్పవాడిని, నేను ధనవంతుణ్ణి, బాగా ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్పేసి అతిశయపడుతూ ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. ఈ లవొదికయ సంఘాన్ని చూస్తున్నటువంటి ఈ పెద్ద ఎలాగున్నాడో యాజ్ ఇట్ ఈస్గా ఆ సంఘము కూడా అలాగే తయారైనట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, సేమ్ వాళ్ళు ఎట్లా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే ఉన్నారు. అందుకోసమే దేవుడు ఈ హెచ్చరికలు మొదట సంఘపు దూతకు రాసి, సంఘపు దూతను హెచ్చరించి మిగతా సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఎక్కడ ఎవరో ఒక్కరు తప్ప ఎక్కువ ప్రభావము మనం ఎలాగ ఉంటామో ఖచ్చితంగా సంఘము అలాగే ఉంటుంది. కనుక మన కుటుంబ సాక్ష్యము, లేదా మన వ్యక్తిగత సాక్ష్యము, మన పిల్లల సాక్ష్యము, ఇది సంఘానికి జీవము లాంటిదనే సంగతి నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒక దైవజనుడు అన్నాడు, సేవకుని వ్యక్తిగత జీవితం అట సంఘానికి ఒక ఎరువు అట. సంఘానికి ఏం చెప్పండి, అదొక ఎరువు. నిందించబడలేనటువంటి నీ జీవితము, నిందకు ఆస్పదము లేనటువంటి నీ లైఫ్, అది సంఘానికి అదొక ఎరువు లాంటిది. సంఘము పచ్చగా ఉంటుంది. సేవకుని యొక్క ఆధ్యాత్మిక జీవితములో నుండి ఆ సంఘము పచ్చగా ఉంటుంది. కనుక సాక్ష్యము కలిగి సంఘము ఎదుట సాక్ష్యమును కాపాడుకుంటూ మనం ప్రతి విషయములో మాదిరి కలిగినటువంటి వారముగా మనము ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఆ గొడవ జరిగింది అనేటువంటి ఆ మాట. భార్యాభర్తలను కూర్చుండబెట్టి సంఘస్థులు బుద్ధి చెప్తున్నారు. పాస్టర్ గారండి, మీరు అలా మాట్లాడకూడదండి, పాస్టమ్మ గారు అలా చేస్తే మీరు గొడ్డలు పట్టుకుని వెళ్ళాలా? సంఘస్థులు కూర్చుండబెట్టి పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి పెద్ద మనుషుల ముందు బుద్ధి చెప్తూ ఉన్నారు. ఆయన 20 సంవత్సరాల సేవకుడు. నువ్వు ఏం మిగిలించావు ఆ సంఘానికి? రేపు ఆ సంఘములో ఉన్న కుటుంబాలు, భార్యాభర్తలు, వాళ్ళు ఎలాగ బతుకుతారు? వాళ్ళకు నువ్వు ఏం మాదిరి మిగిల్చావు అక్కడ? ఆలోచించేది దేవుని బిడ్డలారా, నువ్వు ఏం మాదిరి మిగిల్చావు వాళ్ళకి? మనకి ఈ రోజున నిజంగా సేవకులుగా మన కుటుంబాల్లో జరుగుతున్న సంగతులు, సేవకుల వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్నటువంటి ఈ సంగతులు చాలా బాధాకరమైనటువంటి విషయాలు. ఇవి సంఘమును ఒక బలహీనమైనటువంటి పరిస్థితులను తీసుకెళ్తాయి. మనం ఎన్నో గొప్ప గొప్ప వాక్యాలు చెప్పొచ్చు, ఎంతో మేధస్సుతో కూడుకున్నటువంటి సమాచారం వారికి అందించవచ్చు. అది వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుందని ఎప్పుడు అనుకోకండి. మన బోధ కాదు, మన బ్రతుకు వారిని ప్రభావితం చేసినంతగా ఇంకా ఏది వారిని ప్రభావితమో చేయదు. ఎఫెసీ సంఘములో ఉన్న సంఘ పెద్ద కానీ, మిగతా సంఘ పెద్దలు కానీ వాళ్ళకు వాక్యం తెలియదా? వాళ్ళు ఎన్నో టీచింగ్ చేసేటువంటి వారు, కానీ వారు ఎంత టీచింగ్ చేసినా కూడా ఆ సేవకుని ఆధ్యాత్మిక స్థితి ఎట్లా ఉందో యాజ్ ఇట్ ఈస్గా వారు కూడా అట్లనే తయారైనారు. ఇంకొక సందర్భం కూడా మీకు చూపిస్తా చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో చూడండి. ఆదికాండము 1వ అధ్యాయం, నేను కొద్ది నిమిషాలు ముగిస్తాను. ఆదికాండము
మొదటి అధ్యాయంలో 11వ వచనము ఒకసారి చూడండి. దేవుడు విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగా కనపలగా ప్రకారము. మళ్ళీ 12 చూడండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు అనేది 12వ వచనం. ఇప్పుడు 21వ వచనం చూడండి. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కల గల ప్రతి పక్షిని సృజించెను. 25వ వచనం చూడండి. దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులు, ఆయా జాతుల ప్రకారం పశువులు, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. ఇక్కడ మనము ఒక సంగతి గమనించాలి. ఏమని రాయబడిందంటే తమ తమ విత్తనములుగా తమ తమ జాతి ప్రకారము విత్తనాలు తయారు చేసే. అలాగే నీవు నేను ఎట్లా ఉంటుందో, మనది ఏ జాతో అంటే జాతి అంటే మళ్ళీ ఆ జాతి అనుకోకండి, గుణానికి సంబంధించి చెప్తా ఉన్నాను. మనం ఎలాంటి వారమో మన జాతి ప్రకారంగానే విత్తనాలన్నీ కూడా బయటకు వస్తాయి. అంతే, తమ జాతి ప్రకారంగా విత్తనాలు వచ్చాయి. మన గుణాల ప్రకారంగానే సంఘములో మిగతా వారు కూడా ఖచ్చితంగా తయారవుతారు. ఒకవేళ మన ద్వారా బయటకి వెళ్ళినటువంటి వాళ్ళు తయారు చేసేటువంటి విత్తనాలు కూడా మళ్ళీ ఎట్లా స్టార్ట్ అవుతాయి? ఇక్కడ నుంచే ఈ సీడ్ ఇక్కడ ఉంది కనుక ఆ సీడ్ అక్కడ ఖచ్చితంగా పనిచేస్తుంది. పిడి సుందర శిష్యులు ఉన్నారు ఇక్కడ? ఎవరు ఉన్నారా? ఎవరు లేరు కదా. పిడి సుందరరావు గారు మాట్లాడుతూ ఉంటారు కదా, సేవకులు ఎంత తోలనాడి మాట్లాడతాడండి ఆయన. అసలు కుక్కలు అంటాడు, అడుక్కు తినేవారు అంటాడు, చేతగాని వారు అంటాడు. మీరు గమనించండి, ఆయన శిష్యులు ఉన్నారు చూసారా? ఎవరిలోనైనా ఒక్కరిలో దీనత్వం కనబడుతుంది వాళ్ళ శిష్యుల్లో? ఒక్కరిలో కూడా నేనైతే ఎవరిలో కూడా చూడలేదు. పోషణ ఉంటే ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ అంతే. ఆయన ఎలా ఉన్నాడో ఆయన ద్వారా ప్రొడక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని తూలనాడినట్లుగా మాట్లాడు. ఎవరిలో ఒక దీనత్వము, తగ్గింపు, ఒక చక్కగా ఒక దైవ సేవకుడుగా, దేవుని సేవకుడుగా మాట్లాడుతున్న విధానము ఎక్కడ కనిపించదు. ఎందుకు? అక్కడ నుంచి ఏ సీడ్ అయితే వచ్చిందో అక్కడ నుంచి ప్రొడక్ట్ అయినటువంటి ప్రతి వస్తువు కూడా ఖచ్చితంగా అట్లనే వస్తుంది. ఈ రోజున అలాంటి వారి ద్వారానే క్రైస్తవ ప్రపంచానికి ఒక తలనొప్పిగా వారు విమర్శించడానికి అవకాశం ఇచ్చేటువంటి వారుగా తయారైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియ దేవుని సంగమా, దేవుని సేవకులారా, గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మన జీవితం యొక్క అవసరత ఎంత ఉన్నతంగా సంఘానికి ఉందో స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో వారు అక్షరముతో సేవ చేశారు, కానీ కొత్త నిబంధనలో అక్షరమునకు ప్రాధాన్యత లేదు, ఆత్మకు ప్రాధాన్యత. మనము జీవముతో కూడినటువంటి సేవకులుగా, జీవముతో సంఘానికి మనం సేవ చేయాలి. కనుక మన జీవితము, మన కుటుంబము, మన పిల్లల మాదిరి, మన మాదిరి ఇదందరికీ వాళ్ళకొక సవాలుకరంగా ఉండాలి, వాళ్ళకొక దీవెనకరంగా ఉండాలి, వాళ్ళకొక ఆశీర్వాదకరంగా ఉండాలి. మన మాట తీరు, మన ప్రవర్తన, మనము ఏ మార్గంలో వెళ్తున్నామో, డబ్బు విషయంలో ఎట్లా మనం వ్యవహరిస్తున్నామో, మళ్ళీ చెప్తున్నాను, మన శత్రువుల విషయంలో ఎట్లా వ్యవహరిస్తున్నామో, ఎలాంటి ప్రేమతో మనం బ్రతుకుతున్నామో, ఎంత ఓర్పుతో బ్రతుకుతున్నామో, ఎంత సహనంతో బ్రతుకుతున్నామో, ఇవన్నీ చాలా స్పష్టంగా వారు గుర్తిస్తారు. మనం అంటారు కదండి, మనము 2 కళ్ళతోటే మనం బైబిల్ చదువుతాము, కానీ 100 కళ్ళతో వారు మనల్ని చదువుతారు. 100 కళ్ళతో మనల్ని చదువుతారు. చదవట్లేదు, పట్టించుకోవట్లేదు, నేను ఎలాగున్నా పర్వాలేదులే, వాళ్ళ భక్తి వాళ్ళదే అని ఎప్పుడు కూడా అనుకోదండి. ఖచ్చితంగా వారు 100 కళ్ళతో మనల్ని చదువుతారు. కనుక వారి ఎదుట మన జీవిత సాక్ష్యం ఎంత స్టాండర్డ్గా ఉంటుందో వారిని కూడా మనం అంత స్టాండర్డ్గా తయారు చేస్తాం. లేకపోతే డొల్లతనముతో ఉన్నటువంటి సంఘాలనే మనం కడతాం తప్ప ఒక మతస్థులను తయారు చేస్తాము, మతాన్ని అనుసరించి వారిని తయారు చేస్తాము, ఆచారాలను పద్ధతులను అనుసరించి వారిని తయారు చేస్తాము, కానీ ఆత్మ సంబంధులను మనం తయారు చేయలేము.
ఒక మతం తయారైపోతుంది. ఆదివారం చర్చికి వస్తారు, ఏదో ఒక ఉన్నది 5వ 10వ గల్లాపెట్టెలో వేస్తారు, మళ్ళీ వెళ్తారు, లోకములు వాళ్ళకి నచ్చినట్టుగా బతుకుతారు. మరలా వారు లోకములోంచి మళ్ళా ఆదివారము వస్తారు. లోకములు ఇతర మతాలు కూడా జరుగుతుంది అదే కదా. వారు లోకంలో నచ్చినట్టుగా బతుకుతారు, ఏదో ఒక వారం ఆ గుడికి వెళ్తారు, కలిగినది వారికి ఇస్తారు, వాళ్ళన్నీ చేస్తారు. ఈ రోజున క్రైస్తవ సంఘాలు కూడా అలాగే ఆదివారం చర్చికి రావడం ఒక్కటే ఒక భక్తిగా పెట్టుకున్నారు. లోకములో ఉన్నప్పుడు ఆ క్రైస్తవ నాణ్యత అనేది, ఆ జీవిత ప్రభావము దేవుని బిడ్డల్లో ఏమాత్రం కూడా కనబడతలేదు. ఇది చాలా దుఃఖకరం. మరి దీనికి కారణం ఎవరు? వెంటనే వారి మీదకి మనము తోసేస్తాం కదండి. వారిని నిందిస్తూ ఉంటుంటాం, వారి మీద అబండాలు వేస్తూ ఉంటుంటాము. సరే, వారి మీద వేయకముందు అది ఫస్ట్ మన మీద వేసుకోవాలి. పౌలంటాడు కదా, మీలో ఎవరికైనా బలహీనుడు అయ్యాడా? నేను బలహీనుడిని కానా? నేను కాదా? అసలు వాడు అయ్యాడంటే కారణము నేనే అన్నట్లుగా అది తను ఓన్ చేసుకుంటున్నాడు. ఈ రోజున సంఘములో ఉన్న స్థితికి, సంఘములో ఉన్న నిర్జీవ స్థితికి, సంఘములో ఉన్నటువంటి ఉజ్జీవము లేని స్థితికి, సంఘములో ఉన్నటువంటి పాపముతో నిండిన పరిస్థితికి ఒకవేళ కారణము నేనే కావచ్చేమో అని మనం ఎప్పుడైనా అనుకుంటున్నామా? ఒకవేళ నా ప్రార్థనా జీవితం సరిగ్గా లేదు కావచ్చు, నా మాదిరి సరిగ్గా లేదు కావచ్చు, నేను చేసేటువంటి బోధ ఒక రకంగా ఉండి నా బ్రతుకు ఇంకొక రకం ఉండడం వల్ల ఇలాగ సంఘం తయారవుతుంది కావచ్చు అని ఎప్పుడైనా మనకు దుఃఖము, బాధ, వేదన కలిగిందా? ఎప్పుడైనా మనం అట్లా ఆలోచన చేస్తామా? సంఘం ఇలాగ ఎందుకు అవుతుందని, నా వల్లే ఇలాగ అవుతుందేమో, నేను సరిగ్గా బ్రతకడం లేదేమో, ఇంకా మాదిరిగా జీవించడం లేదేమో అని ఎప్పుడైనా మనం ఒక మూల కూర్చొని మన గురించి మనం ఆలోచన చేశామా? భార్యాభర్తలుగా మేము ఒక వీధిలో రెంట్కు ఉండేవాళ్ళం. వివాహమైన తర్వాత నేను నా భార్యతో అనేవాడిని, ఈ అన్యజనుల మధ్యలో మనం ఉన్నాము కనుక నయోమి, నీవైనా నేనైనా చాలా జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను నా భార్యకు తీర్మానం చేసుకున్నాను, ఈ ఇంట్లో నుంచి ఎప్పుడు కూడా ఒక గట్టి శబ్దము బయటికి రాదు. అలాగని శబ్దంలో కూడా కొట్లాడుకోమని కాదు, అట్లా కూడా ఉంటారు. అలాగ అరుపులు, కేకలు ఎన్నడూ రావద్దు. అన్యుల ఇంట్లో, బ్రాహ్మణ్స్ ఇంట్లో మేము రెంటుకున్నాం సేవకులుగా. 8 సంవత్సరాల ఇంట్లో ఉన్నాం. మీరు నమ్మండి, భయంకరమైన కట్టరు విగ్రహారాధికులు వాళ్ళు మేము ఇల్లు కాలేసి వెళ్ళిపోతూ ఉంటే నా భార్య మీద పడి, ఆ మడిగట్టుకున్నటువంటి ఆ బ్రాహ్మణమే నా భార్య మీద పడి వచ్చి ఏడ్చిందండి. మేము ఇల్లు కాల్చి కొత్త ఇల్లు కట్టుకుంటుగా వెళ్తూ ఉంటుంటే, ఏనాడు గొప్పగా చెప్పట్లేదు, ఏనాడు మీ ఇంట్లోంచి ఒక చిన్న శబ్దము మాకు వినబడలేదు. ఎలాగ మీరు బ్రతికారు? ఇప్పటికీ నా భార్యను ఎలాగంటాను, సంఘము ఎదుట ఒకవేళ మనం భార్యాభర్తలుగా మనం గొడవ పడ్డట్టుగా, మనమే కొట్టుకున్నట్టుగా, మనమే తిట్టుకున్నట్టుగా మన పరిస్థితి సంఘంలోనికి వెళ్తే మన పరిచర్యలో పూర్తిగా ఫెయిల్ అయినట్టే. ఆ రోజు మనం సేవ మానేస్తే మంచిదిగా ఏమేం చెప్తారు? నెక్స్ట్ రోజు ఏం ముఖం పెట్టుకున్నాక నిలబడి నువ్వు వాక్యం చెప్పు, నేనేం వాక్యం చెప్పాలి? నువ్వేం నిలబడి వాళ్ళ మధ్యలో పాటలు పాడుతావు? ఇది దేని కొరకు ఈ సేవ? వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకుని బ్రతకడం కొరకైనా మనం ఇక్కడ పరిచర్య చేస్తుంది. వాళ్ళను ఆత్మీయులుగా తయారు చేయడం కొరకు మనము ఈ సేవకు వచ్చింది. కనుక ఒకరు నువ్వు ఓడిపోయినా, నేను ఓడిపోయినా ఓడిపోదాం, తప్పులు ఒప్పుకుందాం, మనకు మనముగా సరి చేసుకుందాం. సంఘమును సంతోషంగా ఉంచడానికి వారికి అవసరమైన మాదిరి కలిగిన ఆ బ్రతుకు ఎప్పుడు నీ ద్వారా రావాలి, నా ద్వారా రావాలి. ఇది మా ఇద్దరి తీర్మానం. మా సంఘంలో అతిశయంగా 15 సంవత్సరాలు అయింది, ఏనాడు ఒక చిన్న మాట వీళ్ళిద్దరు అనుకున్నారు అన్న విషయము మా సంఘస్థులు ఎవరికి తెలియదు. అలాగా సాక్షార్థంగా బ్రతకాలని మేము తీర్మానం చేసుకున్నాము. దేవుని మహాకృప చేత ఉన్నవాళ్ళు కొద్దిమంది అయినా, ఒక 60 మంది అయినా కూడా దేవుని మాట సేవకులుగా మా మాట విని బ్రతికేటువంటి వారు తయారవుతూ ఉన్నారు. ఇది దేవునికి మహిమార్థంగా చెప్తున్నాను, గొప్ప సంగతి కాదు. నా మట్టుకు నేను అలాగే ఎప్పుడు అనుకుంటాను,
సంఘానికి ఒకరైన మాదిరి చూపించకపోతే ఆ నెక్స్ట్ రోజు సేవకుడుగా వాళ్ళ ఎదుట బ్రతకడం అది వ్యర్థమే. ఏ ముఖం పెట్టుకొని నేను మళ్ళీ వాళ్ళకి వాక్యం చెప్పాలి? ఈ విషయంలో ఫెయిల్ అయిపోయి. కనుక దయచేసి ఇది సేవకులుగా మనం సీరియస్గా తీసుకోవాల్సిన మాట. ఎందుకంటే ఈ రోజున సేవకుల స్థితిగతులు లోకంలో మీరేనని చెప్పడం లేదు, కానీ ఎంత సిల్లీగా బ్రతుకుతున్నారంటే అంత సిల్లీగా వారి జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి. మీరు సేవకుల లేకపోతే ఇంకేదైనా వేరే పని చేసే వాళ్ళు అన్నట్లుగా వాళ్ళ వైఖరి కనబడుతూ ఉంది. దైవజనులారా, మనకు దేవుడు ఒక గొప్ప పరిచర్య అప్పగించాడు. ఈ పరిచర్య మనం బ్రతకడం కొరకు కాదు, మనల్ని పోషించుకోవడం కొరకు కాదు, మన జీవనాన్ని కొనసాగించుకోవడం కాదు. దీన్ని ఒక పవిత్రమైనటువంటి కన్యకగా మనం తయారు చేసి ఆయన చేతుల్లో పెట్టడం కొరకే దేవుడు ప్రేమించి ఆ కొంతమంది మనుషుల్ని నమ్మి మన చేతులకు దేవుడు అప్పగించాడు. వారు మన వాళ్ళు కాదు, వాళ్ళు మన సంఘం కాదు. చాలామంది అంటారు ఇది నా సంఘం అంట. ఎక్కడిది నీ సంఘం? నా సంఘం. ఇది దేవుని సంఘం. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించి నేను నమ్మి ఆ 10 మందిని నీ ముందుకు తీసుకొచ్చాడు. ఎందుకో తెలుసా? నేను వారిని జాగ్రత్తగా తీర్చిదిద్ది ఒక పవిత్రమైన కన్యకగా మరలా తిరిగి ఆయనకు అప్పగిస్తామనే ఆ ఆశతో, ఆ నమ్మకముతో ఆ 10 మందిని నీకు అప్పగించాడు, ఆ 20 మంది నీకు అప్పగించాడు, ఆ 50 మంది నీకు అప్పగించాడు, నాకు అప్పగించాడు. మరి వీరిని పవిత్రులైనటువంటి కన్యకులుగా మనం చేసే ఆ విషయంలో మన ప్రయాస ఏ విధంగా ఉంది? కనుక సంఘమును మనం పోషించబడుటకు కారణమయ్యే ఒక వ్యవస్థగా ఎన్నడూ కూడా చూడొద్దు. అలా చూస్తారు నా ఉద్దేశం కాదు, కానీ లోకంలో అలాగున్నాయి, సంఘాలు ఉన్నాయి. కనుక దయచేసి ఒక పవిత్రమైనటువంటి కన్యకగా మనము తిరిగి దేవునికి అప్పగిద్దాం, దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్యను. ఎందుకంటే ఆ నమ్మకంతో, ఆ ఉద్దేశంతో దేవుడు ఈ క్రొత్త నిబంధన పరిచారకులుగా దేవుడు మనల్ని నియమించాడు. పాత నిబంధన పరిచర్య అది అక్షరపు పరిచర్య, క్రొత్త నిబంధన పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య. ఇది మనము జీవితముతో చేయాలి, ప్రభు యొక్క జీవముతో మనం చేయాల్సి ఉంది, మేధస్సుతో కాదు. మన మేధస్సు ఏ వ్యక్తిని కూడా పరిపూర్ణుడుగా చేయదు, కానీ మన జీవితము చేస్తుంది. కనుక ఆ విధమైన కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి మనకు అప్పగించిన పరిచర్యను ఆయన ఆశించిన రీతిలో చేయడానికి ప్రభు కృప మనకు తోడుగుని నడిపించను.